Response very late. The Lokesh response. పవన్ కళ్యాణ్ రెస్పాన్స్ వెరీ లేట్. అంటే ఇవన్నీ ఏంటంటే చెయ్యాలి కాబట్టి అది కూడా వాళ్ళు చేయరండి. సార్ మీ వాయిస్ ఇలాగ వేసేస్తాం సార్ అని చెప్పేసి మీడియా వాళ్ళు అడిగితేనేమో వేసేయండి, ట్విట్టర్ చేసేయండి. సో ఐఎమ్ వెరీ అన్హ్యాపీ, ఐఎమ్ వెరీ అన్హ్యాపీ అని టెలింగ్ యూ. మా మత్స్యకారులకి వాల్యూ లేదు. వీడికాలు తిరిగి వస్తారని చెప్పేసి నాకు నమ్మకం లేదు. ఏదైనా గంగమ్మ తల్లికి నమస్కారం చేసుకుంటున్నాం, రావాలి తిరిగి రావాలని చెప్పేసి. But I demand this government, if you really with our fisherman, మా మత్స్యకారులతోటి, మా జాలర్లతోటి, మా వాడబలితోటి మీరు ఉంటే తప్పకుండా మీరు ₹1 ఇమీడియట్గా ఒక్కొక్కరికి శాంక్షన్ చేయండి, ఎక్స్గ్రేస్గా అనౌన్స్ చేయండి ఇమీడియట్గా, తక్షణమే. అప్పుడు ఒక నమ్మకం అనేది వస్తుంది అప్పుడు గవర్నమెంట్ మీద. కొడుకు చెప్తాడు, నాన్న వెళ్ళినా పర్లేదు అన్న, ధైర్యంగా వెళ్ళినా, సముద్రం మీదకి వెళ్ళినా, నేను చదువుకుంటాను బాగానా. లేదంటే అధారపడిపోతాడు కొడుకు ఇవన్నీ చూసి. ఇంట్లో ఆడావిడ అధారపడిపోద్ది అన్నమాట. ఇప్పుడు ఆ ఇంట్లో ఆడావిడ 2 పిల్లలు పెంచాలి, చిన్న పిల్లలు. గర్భిణీ స్త్రీ పుట్టిన తర్వాత నానేదని అడిగితే ఏమని చెప్తుంది? ఏమని చెప్తుంది ఆ తల్లి? ప్రభుత్వం చంపేసిందని చెప్పాలా? నాన్న సముద్రం మీదకి వెళ్ళి చచ్చిపోయాడని చెప్పాలా? సముద్రం మీదకి వెళ్ళి చచ్చిపోయాడు ఆయన. గవర్నమెంట్ కేర్లెస్ చనిపోయారు. గవర్నమెంట్ కేర్లెస్ అసలు కేవలం చేంజ్ ఆఫ్ గవర్నమెంట్స్ అంతా ఇంకేం లేదు. ఇంకో మనసు ఉంటే ఆ ప్లేస్లోని చాలా సజావుగా జరుగుతాయి అన్నమాట. అంటే అసలు ఒకసారి మనకు తెలియదు అన్నమాట, ఇది జరిగింది కాబట్టి తెలిసింది. కానీ అదే మా గవర్నమెంట్ ఉంటే సేఫ్గా వచ్చేస్తారు, తెలియదు అన్నమాట ఎంత ప్రమాదం ఉంటుందా అని చెప్పేసి. అందుకే ఫోర్సీనెస్ అండ్ ఫోర్సాల్ అంటారు అన్నమాట. లీడర్షిప్ అంటే ఫోర్సీనెస్. ఆ ఫోర్సీనెస్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ ఎలర్ట్నెస్ ఉంటుంది అధికారులకి. బికాస్ ఈ సచ్ ఎ లీడర్, ఈ సచ్ ఎ లీడర్ వాయిస్తారు అన్నమాట. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే ఈ వాల్యూస్ ద లైఫ్. The value is the life. Very important. The subject is very important అన్నమాట. కానీ చూసిన తర్వాత వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటే చాలా బాధ అనిపించింది అన్నమాట. వాళ్ళారా చేతులారా చంపేశారు ఈ ప్రభుత్వం. ఏంటి ఇంత నిర్లక్ష్యమా? మా మత్స్యకారులు కేవలం రాత్రి 9 గంటలకల్లా వాళ్ళ ఇంటికి సేఫ్గా తీసుకుని వచ్చేసారు. ప్రభుత్వం ఎంత మంచి పేరు వచ్చింది. ఇంకా అచ్చినాడిగా రెడీ ఇడియట్ ఏమో ట్వీట్ చేస్తాడు. ఏమని ట్వీట్ చేస్తాడు? మా గవర్నమెంట్ ఏమో ఒకటి రెస్క్యూ చేసిందంట. గవర్నమెంట్ రెస్క్యూ చేసిందా? యూ బీయింగ్ ఏ మినిస్టర్ ఆఫ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ షుడ్ టాక్ లైక్ దట్. డోంట్ యూ నో ద సబ్జెక్ట్ ఆఫ్ వాట్ హస్ హ్యాపెండ్? వారి పాపం ఏమో ఎదిరీది గంట కొద్ది ఎదిరీది. ఆ షిప్ దొరికితే ఆ యాంకర్ పట్టుకుంటే యాంకర్ అప్పటికే కొట్టుటేస్తే ఆ కొట్టుంటే చచ్చిపోయాడు వాడు అక్కడే. మిగతా 5 ఏమయ్యారు అక్కడ? ఓటు ప్రొపల్లర్ ఆన్లో ఉండేటప్పుడు వాటర్ని లాక్కుంటుంది అన్నమాట. ఆ మిగతా ఇతను పట్టుకోవడం గ్రేటు, మిగతా 5 ప్రొపల్లర్లకు లాగేసుకుంటుంది అన్నమాట. ఇట్స్ బిగ్ 20 meters డ్రాఫ్ట్ వెసల్స్ అవి. 20 meters డ్రాఫ్ట్ వెసల్స్ అవి. చైనావన్నీ అలా ఉండే అన్నమాట. చైనా షిప్స్ అన్నీ కూడా వెరీ ఈజీ. అదనేమో రఫ్ సీ ప్లస్ ప్రొపల్లర్ ఆన్. అండ్ ఆల్సో మీకు ఏంటంటే సీ పైరేట్స్ ఎక్కకుండా ఉండడం కోసం అని చెప్పేసి కింద షిప్కేమో అవి బార్బడ్ వైర్ చేస్తారన్నమాట, గుచ్చుకునేలాగే. ఎందుకు వేస్తారు? సీ పైరేట్స్ అక్కడికంటే ఉండడం. వీళ్ళు దాకినా సరే. సో లక్కీగా వాళ్ళేమో లైఫ్ బోట్ వేయడం వల్ల ఒకటి అందుకొని ఇతని పైకి వచ్చి సేఫ్గా ప్రాణాలు కాపాడుతున్నాడు. మేము ఈ ఏడికరికి అండగా ఉంటాం. మా వైఎస్ఆర్సీపీ పార్టీ మీ రాజకీయం చేయట్లేదు, జస్ట్ మీ కళ్ళు తెరవండి. వీఆర్ విజల్ బ్లోవర్, అంతే. విజల్ బ్లోవరే మేము. ప్రతిపక్షంలో ఉన్నాం, మేమేం చేయలేము, గవర్నమెంట్ మంచి చేయలేదు. ఇలాంటివి ఇంకా జరగకుండా చూసుకోండి.
ఇది కేర్లెస్నెస్ ఆఫ్ ద గవర్నమెంట్. స్పాంటినస్ ఉండాలి, స్పీడ్ ఆఫ్ డెసిషన్ ఉండాలి లీడర్షిప్ అంటే. ఆ స్పీడ్ ఆఫ్ డెసిషన్ లేకపోవడం వల్లే ఈరోజు 6 ప్రాణాలు పోయాయి. అక్కడ ఒరిస్సా వాళ్ళు పాపం వాళ్ళు ఫేటే వాళ్ళని కూడా మనం మెకానిజం పోతే వాళ్ళ ఫేటే వాళ్ళు కాపాడింది. నువ్వేం కాపాడలేదే. నేను అదే చెప్తాను, వార్ రూమ్ పెట్టి నువ్వేమో ఒక 10 నాటికల్ మైల్స్ రేడియస్లోని వెదర్ రిపోర్ట్ బాగలేదు, మన మత్స్యకారులు వెళ్ళిపోయారు. దే అడ్వైజ్ ఇండియన్ నేవీ, దే అడ్వైజ్ విశాఖపట్నం పోర్ట్ అథారిటీస్ ఏమని, ద వెదర్ ఈస్ గోయింగ్ బ్యాడ్, హై వెలాసిటీ విండ్స్ ఉంటాయి, 3వ తారీఖు 4వ తారీఖు టొరంటైల్ రెయిన్ ఉంటుంది, కొండపోతు వర్షం కురుస్తుంది. మరి అలాంటప్పుడు కలెక్టర్ నోయింగ్ దట్ యూ షుడ్ హ్యావ్ ఓపెన్ ఎ వార్ రూమ్ దేర్. వార్ రూమ్ ఓపెన్ చేస్తారా 3, 4వ తారీఖుని? అమ్మో బోట్ వెళ్ళాయి 1వ తారీఖున, ఇంకా 50, 100 వెళ్ళాయి. 50, 100 ఫిగర్ కూడా వీళ్ళ దగ్గర లేదు. ఏమండి, మనం ఏమో వెళ్ళేటప్పుడు ప్రతి బోటు కూడా వెసల్ ఎక్కడ ఉందనేది మనకు తెలియదండి, ఎన్ని వెళ్ళాయో అని తెలియదండి, ఎన్ని వెసల్స్ వెళ్ళాయని తెలియదండి, ట్రాకింగ్ సిస్టమ్ ఉండదండి. ఎన్ని వెసల్స్ వెళ్ళాయో ట్రాకింగ్ సిస్టమ్ ఉండదండి మీ కంప్యూటర్లోని. జగన్ గారు గవర్నమెంట్లో మేమే ఇచ్చాం ఎమర్జెన్సీ ఫైండింగ్ సిస్టమ్. అంటే ఎమర్జెన్సీ ఫైండింగ్ సిస్టమ్ అంటే ఎక్కడైతే ఎమర్జెన్సీ షిప్ ఆ బోట్ మునిగిపోయిందో అది నీటిలో టచ్ అయిన వెంటనే ఎమర్జెన్సీ పొజిషన్ ఏమో చెప్పేస్తుంది అన్నమాట. ఎక్కడ ఫిషింగ్ హార్బర్కి అది ఎమర్జెన్సీ పొజిషన్ ఎపిక్ అంటారు. అది ఎమర్జెన్సీ పొజిషన్ అది బీకాన్ సిస్టమ్ అంటారు అనమాట. అది నేనే దగ్గరుండి జగన్ సార్ గవర్నమెంట్లో సప్లై చేశామన్నమాట అందరికి కూడా. మునిగిన వెంటనే అది వాటర్ టచ్ అయిందంటే అలాన్ కొడుతుంది అన్నమాట. అలాన్ కొడితే ఇమీడియట్గా పరుగులు తీయాలన్నమాట. అది లేదు. వెదర్ అడ్వైజరీ బోర్డు ఇచ్చిన దానికి కూడా వీళ్ళేమో వార్ రూమ్ ఓపెన్ చేయలేదు. 4వ తారీఖుకి 4 గంటల నుంచి 6 గంటలకు ఇన్ఫర్మేషన్ వస్తేనే మేము హుటాహుటినేమో నేవీ కాంటాక్ట్ చేయలేదు, కోస్ట్ గార్డ్ కాంటాక్ట్ చేయలేదు, మేరీ టైంకి సిస్టమ్కి వాళ్ళకి కాంటాక్ట్ చేయలేదు. మస్తలో తాపీగా వీళ్ళు టిఫిన్లు అన్నీ చేసి ఆదివారం నాడు సోగ్గా వచ్చి 11 o'clockకి అప్పుడు వీళ్ళేమో అలర్ట్ చేశారన్నమాట. మత్స్యకారి ప్రాణానికి వాల్యూ లేదు. The minister, Home Minister, she is at Nakapalli, the Paikrapeta. She calls in the video call. Yes, sir. She calls in the video call. అంటే మేమేమో అంత వాల్యూ లేనివ్వండి, మా మత్స్యకారు మేము వాల్యూ లేవండి, నీ ఒకటే కావాలా, మేము కంపు కొడతామా మీకు, కంపు కొడతామా మీకు. స్టీల్ ప్లాంట్ ఇష్యూ జరిగిన తర్వాత పరుగులు తీశారు కదా. ఏమి వాళ్ళే ప్రాణాలా, మా ప్రాణాలు కాదా? ఈ ఆంధ్రలో ప్రాణానికి వాల్యూ లేదండి, ప్రాణానికి వాల్యూ లేదా? మత్స్యకారి ప్రాణానికి అసలు వాల్యూ లేదా? అంటే మీకు సూటు బూటే కావాలా? వాళ్ళకి రెడ్ కార్పెట్ వేస్తారా? నేను అడిగాను అదే ఆర్డీఓని అండ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ దేర్ మెరైన్ పోలీస్ దేర్ కానీ, ఏమయ్యా మీరు 5వ తారీఖు కదా నిన్న, ఏమయ్యా మీరు ఇప్పుడు సర్చ్ చేస్తున్నారు ఏంటి అంటే మీరు డెడ్ బాడీస్ తిరిగి ఇవ్వడంట ఎంత బలం ఉంటుంది? ఉంటుంది ఒక 12 గంటలు 15 గంటలు ఈతారు మా మత్స్యకారులు, దృఢమైన మత్స్యకారులు అంతా 25 చూడండి, అప్పుడే పెళ్ళైన వాళ్ళు, 2 చిన్నపిల్లలు, ఒక లేడీ ప్రెగ్నెంట్, చక్కగా చేస్తారు 12-13 గంటలు ఈతారు. బట్ వన్ థింగ్ ఏంటంటే దే డోంట్ నో వేర్ ఇస్ ద సోర్. ఆ టొరంటైల్ రెయిన్లోని ఆ హై వెలాసిటీ విండ్స్లోని ఎప్పుడైతే సీ రఫ్ ఉంటుందో ఒడ్డు ఎటువైపు ఉందా లేదంటే ఎటువైపు మనకు వెళ్తున్నాం అనేది తెలియదు అన్నమాట వాళ్ళకి. ఎందుకని ఏమడదు వాళ్ళ చేతిలోని
వాళ్ళ పాపమేమో ఎటు వెళ్ళారో తెలియదు అనమాట. ఆ ఈది కొట్టి వెళ్ళిపోయి అది పోయారు అంతే. ఇప్పుడేమో వీళ్ళు ఎదికి అందిస్తామని చెప్పి ఏ ఎదికి అందిస్తారు అంటే ఇప్పుడు ఇంత టైం ఉంటే ఎవరైనా బతుకుంటారండి. ఇఫ్ దే వుడ్ హావ్ బీన్ ఎనీ షిప్ వుడ్ హావ్ లిఫ్టెడ్ దెమ్. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కదా. ఇప్పుడు అదే చైనా షిప్ ఏదైతే మన హ్యాంకరింగ్ వస్తుందో ఇన్నర్ సీకి, ఇన్నర్ హార్బర్కి ఆఫ్ ది గంగవరం, సో వాళ్ళు అక్కడ రెస్క్యూ చేశారు. ఇంతవరకు కూడా కలెక్టర్ చైర్మన్తో మాట్లాడి అతన్ని కూడా రప్పించలేదు ఇంతవరకు. అది ఆల్రెడీ ఉంది కదా, గంగవరం పోర్ట్లోనే హ్యాంగర్లో ఉంది కదా. ఆ మత్స్యకాడిని ఎంతవరకు తెప్పిస్తే అసలైన విషయాలు తెలిసాయి కదా అన్నీ. దట్ ఇనిషియేటివ్ ఆల్సో ఇస్ నాట్ ఇన్ దిస్ బై దిస్ గవర్నమెంట్. వెంటనే కమ్యూనికేషన్ ఎక్కడ కట్ అయిపోయిందో మీ టవర్స్ ద్వారా, ఎయిర్టెల్ అవన్నీ టవర్స్ ద్వారా ఆ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ తీసుకొని మీరు కోస్ట్ గార్డ్కి, ఇండియన్ నేవీకి అబ్జెక్ట్, ఇండియన్ నేవీ చాపర్స్ అక్కడికి వెళ్ళిపోతాయి. ఓ 3-4 పంపించేస్తారు సార్. ఆ 1 కిలోమీటర్ రేడియస్లో కంప్లీట్గా బాంబింగ్ చేస్తారన్నమాట. చేసి ఎక్కడుంటే వాళ్ళందరినీ ఆ సురక్షితంగా తీసుకెళ్తారు. దట్ ఈస్ ద గవర్నమెంట్. దట్ షుడ్ బి ద వే ఆఫ్ గవర్నెన్స్ అన్నమాట. ఈరోజు అది పోయింది, నాకు అర్థం కావట్లేదు. ఆ రాత్రి అయిపోయిందంట. స్టూపిడ్ పీపుల్ ఆన్సరింగ్ మీ. సరే నేను వెళ్ళిన తర్వాత హాస్పిటల్కి వేసుకోమని వచ్చానని చెప్పేసి తెలిసి ఒకటేమో అప్పుడేమో ఈ రంగం బయలుదేరింది. ఐ టాక్ టు ద కలెక్టర్. Immediately I sent the RDO. Collector is saying that we have sent 1 Coast Guard boat, 1 chopper. At 12:30 he is talking like that, Collector garu. Okay, 12:30 the gentleman RDO has come immediately after me calling the Collector sir. And JD Fisheries has dropped there at 11 o'clock. నా తర్వాత వచ్చారు వీళ్ళందరూ కూడా. No man is seen there in the recent. No minister is there seen in that scene. మీ ప్రభుత్వం అంటారు కదా, టూ మెనీ లీడర్స్ కదా. కనీసం హ్యుమానిటీ, కనీసం ఒక భరోసా కల్పించడానికి, ఒక ధైర్యం ఇవ్వడానికి సాహసోపేతంగా సముద్రం మీదకి వెళ్ళిపోతా ఉన్నారే, వీళ్ళకి మనం ఇవ్వాలి భరోసా అని చెప్పేసి ఉండాలి కదా. Sheer carelessness. If Jagan government would have been there, if I would have been the MLA there, or if I would have been a collector there on the collector chair, I am telling by night 9 o'clock this fisherman would have been come safely. నైట్ అయిపోయిందని చెప్తాడు ఆర్డీఓ గారు నాకు. ఏమండి నైట్ ఏనండి, ఆపరేషన్ సింధూర్ మన ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ ఒక రాత్రిలో చుట్టేసాయండి పాకిస్తాన్ అంతటిని. ఆపరేషన్ ఒక నైట్లో పాకిస్తాన్ లేపేశాయి. నైట్ అయిపోయిందని చెప్తాడు. 7 ప్రాణాలు మీకు ఖాతం లేదండి. ఎంతకని ఇచ్చాడండి, సాయంత్రం 4 గంటలు ఎంతకని ఇచ్చాడు సముద్రంలోని. వన్ మోర్ థింగ్, the weather advisory board has advised this fisheries department. శనివారం అంటే 4వ తారీఖున జరిగిన ఒక బోట్ మిస్సింగ్. దాంట్లో 7 మత్స్యకారులు మన ఫిషింగ్ హార్బర్ నుండి 1వ తారీఖు వేటకు వెళ్ళి 4వ తారీఖున తిరుగుముఖం పెట్టినటువంటి ఆ బోటు కేవలం ఒక 6 నాటికల్ మైల్స్ దూరంలోనే మన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్కి అది క్యాప్సైజ్ అయింది, అంటే తిరగబడిపోయింది. తిరగబడిపోతే మత్స్యకారులు, దృఢమైన మత్స్యకారులు అంతా 25-40 సంవత్సరాల వయసు ఉండేవాళ్ళే. సో వాళ్ళందరూ కూడానేమో ఆ బోటు మీద ఎక్కి ఎవరైనా వస్తారేమో, మా గవర్నమెంట్ వస్తుంది అని చెప్పేసి ఎదురు చూపులు చూశారన్నమాట.
అంటే శనివారం మధ్యాహ్నం అది సాయంత్రం 4 గంటల నుండి రాత్రి వరకు కూడా చూశారన్నమాట. చూడండి వాళ్ళు. సో ఈరో అంటే కమ్యూనికేషన్ కూడా ఇస్తే అసలు కమ్యూనికేషన్ ఏమో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేస్తామన్నారు. 2 గంటలకు ఫోన్ చేశారు, ఇదిగో మేము వచ్చేసాము గంగవరం వరకును, ఇంకొక 2 గంటల్లో ఫిషింగ్ హార్బర్లో ఉంటాము, వెదర్ బాగోలేదు అని చెప్పిన తర్వాత పెద్దపేమో కమ్యూనికేషన్ డెడ్ అయిపోయిందన్నమాట. సో ఇది వీళ్ళేమో భయాందోళనతో ఏమో ఇన్ఫర్మేషన్ ఏమో ఇచ్చారు, ఫిషరీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు, యూనియన్ ఆఫీస్కి ఇచ్చారు. అంటే సాయంత్రం 4, 6 ఆ ప్రాంతంలోని కల్లోలం జరిగింది. అంటే ఈ గవర్నమెంట్ మీద నిర్లక్ష్యం అనేది నేను చెప్తా ఉన్నానా ఏంటనేది మీరు ఆలోచించండి. ఎస్పెషల్లీ ద ఈటీవీ అండ్ ఆంధ్రజ్యోతి. ఐమ్ టెలింగ్ యూ, బీ విత్ ద పీపుల్. గవర్నమెంట్స్ పక్కన ఏవైనా పోనివ్వండి, బీ విత్ ద పీపుల్. 7 మత్స్యకారులు గల్లంతైన విషయం తెలిసింది. సర్చ్ ఆపరేషన్ అదే రోజున ఇమీడియట్గా హుటాహుటిన స్పాంటనియస్గా స్పీడ్ ఆఫ్ డిసిషన్ చేసుకొని చేస్తారా చేయరా? మరుసటి రోజు చేస్తారా? అంటే డెడ్ బాడీ కోసం వెళ్తారా మీరు? మనిషి బ్రతుకుండే వాడిని తీసుకుని వద్దామని చెప్పేసి వెళ్తారా? ఐఎమ్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్ డైరెక్ట్లీ. No one has responded. The fisheries department is missing there. శనివారం వర్కింగ్ డే, మన ఆదివారం కూడా కాదు. కలెక్టర్ he didn't respond.